ఇలా సిరిసిల్ల జిల్లాకు రాజన్న సిరిసిల్ల జిల్లాకు 1408 కోట్ల రూపాయలు ఇచ్చినాం. 1408 కోట్ల 6 లక్షల రూపాయలు ఇచ్చినాం సిరిసిల్లకు. ఉపాధి హామీ కోసం, ఉపాధి హామీ పథకం కోసం 385 కోట్ల 4 లక్షల రూపాయలు ఇచ్చినాం. మెటీరియల్ కంపెనీ మెటీరియల్ కోసం 213 కోట్ల 1 లక్ష రూపాయలు ఇచ్చినాం. మొక్కల పెంపకం కోసం 266 కోట్ల 80 లక్షల రూపాయలు ఇచ్చినాం. ఈ స్వయం ప్రకటిత మేధావి కానీ ట్విట్టర్ టిల్లు కానీ ఇవాళ ఆన్సర్ చెప్పు. 266 కోట్లు ఈ సిరిసిల్ల జిల్లాకు కేంద్ర ప్రభుత్వం చెట్లు నాటడానికి ఇచ్చింది. ఏ రకమైన చెట్లు ఉన్నాయండి ఎక్కడైనా? ఈ 266 కోట్లు సిరిసిల్ల జిల్లాలో చెట్లు నాటితే సిరిసిల్ల మొత్తం అడుగు లెక్క కావాలి. ఏ రకమైన పైసలు, ఏ రకమైన పైసలు చెప్పుతారు సమాధానం చెప్పాలి. చెప్పొద్దా మేము? అలా 14-15 ఆర్థిక సంఘ నిధులు 175 కోట్ల 17 లక్షల రూపాయలు ఇచ్చినాం. ట్రై సైకిళ్ల కోసం 77 లక్షల 76 వేల రూపాయలు ఇచ్చినాం. మరుగుదొడ్ల నిర్మాణం కోసం 23 కోట్ల 42 లక్షల రూపాయలు ఇచ్చినాం. సీఎం కిసాన్ సమ్మాన్ నిధి పేరు మీద 340 కోట్ల రూపాయలు ఇచ్చినాం. ప్రధానమంత్రి సడక్ యోజన కింద 3 కోట్ల రూపాయలు ఇచ్చినాం. ఇది సిరిసిల్ల జిల్లాకు సంబంధించి. సిరిసిల్ల అసెంబ్లీకి సంబంధించి 661 కోట్ల రూపాయల 17 లక్షల రూపాయలు ఇచ్చినాం. ఉపాధి కూలీ కోసము 209 కోట్ల 4 లక్షల రూపాయలు ఇచ్చినాం. మెటీరియల్ కంపోనెంట్ కోసము 121 కోటి 62 లక్షల రూపాయలు ఇచ్చినాం. మొక్కల పెంపకానికి 144 కోట్ల 31 లక్షల రూపాయలు ఇచ్చినాం. 14వ-15వ ఆర్థిక సంఘ నిధులు 85 కోట్ల 62 లక్షల రూపాయలు ఇచ్చినాం. ట్రై సైకిళ్ల కోసం 30 కోట్ల 52 లక్షల రూపాయలు ఇచ్చినాం. మరుగుదొడ్ల నిర్మాణం కోసం 11 కోట్ల 52 లక్షల రూపాయలు ఇచ్చినాం. సీఎం కిసాన్ సమ్మాన్ నిధి పేరు మీద 88 కోట్ల 10 లక్షల రూపాయలు ఇచ్చినాం. లెక్క చెప్పాను. మరి నువ్వు ఎన్ని ఇచ్చినావో గ్రామానికి నువ్వు వేసుకో పోస్టర్, నువ్వు వేసుకో పోస్టర్. దేశం మొత్తం ఇచ్చిర్రు, మేమెందుకు ఇక్కడనే ఇచ్చిరంటే మరి దేశం మొత్తము ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇల్లు కట్టిస్తాం. నువ్వు ఎందుకు ఇల్లు కట్టియలే? దేశం మొత్తం చెట్లు నాటారు, నువ్వు ఎందుకు చెట్లు నాటాలి? ఎందుకు నాటాలి చెట్లు ఇవ్వాలా? దేశం మొత్తం 14వ-15వ ఆర్థిక సంవత్సరం గ్రామాలు అభివృద్ధి చేసిర్రు, నువ్వు ఎందుకు అభివృద్ధి చేయాలి? దేశం మొత్తం మోడీ గారు నేరుగా గ్రామ పంచాయతీ నిధులు ఇస్తే అంతా డైవర్ట్ చేయలే. మీ అయ్యా ఎందుకు డైవర్ట్ చేసి నిధులని? కాబట్టి వాస్తవాలను పక్కదారి పట్టించే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నది. బీఆర్ఎస్ పార్టీకి పరోక్షంగా కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తున్నది. కాబట్టి ఏం చేసినా కూడా తెలంగాణ రాష్ట్రంలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 17 సీట్లు పక్కా గెలుస్తాం. వీళ్ళ లాలు చిత్రాన్ని ప్రజలు గమనించే స్థితిలో లేరు, వాళ్ళను పట్టించుకునే స్థితిలో ప్రజలు లేరు. ఇవాళ దేశానికి మోడీ అవసరం. మోడీ లేని దేశాన్ని దేశ ప్రజలు ఎవరు ఊహించుకుంటలేరు. ఈ దేశాన్ని రక్షింపబడాలంటే, పేదలు బాగుపడాలంటే, రామరాజ్యం రావాలంటే, రామరాజ్యం తిరిగి పునర్నిర్మాణం ఇంకా జరగాలంటే, కొనసాగాలంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం రావాలని ప్రజలు చూస్తారు. కాబట్టి ఇవాళ ప్రజలు ఆలోచించాల్సిందిగా అందరికీ అప్పీల్ చేస్తా ఉన్నాను.